మరి పవన్ కళ్యాణ్ గారు ఈ పదవి అంటే స్వీకరించిన దగ్గర నుంచి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దేవుడు దిగొచ్చాడు అనిపిస్తుంది. అంజని పుత్ర పవన్ కుమార, కుమారుడు కొనిదెల. అసలు ఆ అమ్మ ఎంత అదృష్టం చేసుకుందో పవన్ అన్న కనడానికి. ఎవరైనా అంటారు అతను పుట్టడం ఎంత అదృష్టం అని. నేను చెప్తున్నాను, ఆ అమ్మ ఎంతో అదృష్టం చేసుకుంది ఇలాంటి అన్నయ్య ఆమె అమ్మ కడుపును పుట్టడానికి. ఎందుకంటే ఈరోజు ఒక పవన్ కళ్యాణ్ అన్నని చూపించి కేర్ ఆఫ్ చూపించవచ్చు. ఇప్పుడు భగవద్గీత, రామాయణం, మహాభారతం ఎలా అయితే పిల్లలు చదువుకుంటున్నారో వచ్చే రోజుల్లో పవన్ కళ్యాణ్ అన్న గురించి అలానే చదువుతారు. ఎస్, ఇది 100% వాస్తవం. ఎందుకంటే అతనికి పైసా మీద ఆశ లేదు, అధికారం మీద దర్పం లేదు. ఏదన్నా ఉన్నది ఉన్నట్టు జనాలకు ఎంతసేపు సేవ చేయాలి. అతను అనుకుంటే ఎన్నో కోట్లు వస్తాయి. కోట్లను కూడా వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి, డబ్బును వదిలేసి, సినిమాలను వదిలేసి జనాలేకి వెళ్ళాడు. అతని మొత్తం పంచిపెట్టాడు. ఎంతమంది విమర్శిస్తున్నా, ఎంతమంది తిడుతున్నా ఎన్ని భరించుకొని అన్ని తగ్గించుకుంటూ ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ ఏ మాట మాట్లాడాలి, ఎక్కడ ఏ మాట మాట్లాడకూడదు అన్నీ తగ్గించుకొని 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ఈరోజు సీఎం అయ్యాడు. సీఎం అంత ఓపిక, అంత సహనం పవన్ అన్నకు మాత్రమే దక్కింది. అది కూడా ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యానని మాత్రం ఇంత కూడా గర్వం లేని వ్యక్తి ఎవరు అంటే ది గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అన్న అని నేను చెప్తా. ప్రతి ఒక్కరు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొంచెం పదవి రాగానే అహంకారం వస్తుంది. అతనికి అహంకారం లేదు, జన సైనికుడు. ఇంకొకటి మీరు అడగకముందే నేనే చెప్తున్నా, ఎవడైతే పవన్ అన్నని తిట్టిన లంగా కొడుకులు ఉన్నారో తిట్టారు కదా, ఇప్పుడు గుద్దలం లేదా? ఎందుకు దాచుకుంటుర్రు? మీకు గుద్దలం లేదా? ఎందుకు దాచుకుంటుర్రు? మీరు తప్పు చేయలేదు కదా, మీరు తప్పు చేయలే. తప్పు చేయనప్పుడు ఎందుకు దాచుకుంటారు? దాచుకున్నారంటే మీరు తప్పు చేసినట్టే కదా, భయపడినట్టే కదా. మరి భయపడే ముందు మాటలు ఇలాంటివి ఉంటాయి. పదవి శాశ్వతం కాదు, ఎప్పుడో ఒకరోజు పదవి దిగిపోవాల్సిందే. అప్పుడు మాకు జగనన్న తోడుండడు, ఇంకెవడు గొట్టంగా ఎవ్వడు తోడుండడు. మాట్లాడే ముందు ఒకటి, నీ ప్రాణాల మీద నువ్వు ఆశైనా వదులుకోవాలి. 2, మన దగ్గరికి ఏది వచ్చినా సరే దాన్ని ఫేస్ చేయగలిగే అంత ఉండాలి. ఈ 2 ఉంటేనే వాగాలి. 100% చెప్తున్నా. ఇప్పుడు నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. ఏ ఒక్కటి కూడా దీంట్లో అబద్ధం లేదు. ఫాల్తూ రోజా వెంట్రుకు కూడా పీకలో జగనన్నది. అసెంబ్లీ గేటు దాకా కూడా రాలేవు. ఇప్పుడు వచ్చిండు, ఏం చేస్తావే నువ్వు? తిరుపతి కొండ మీదకి వెళ్ళి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని తిరుగుతావా? వచ్చాడు మా అన్న.